వ్యక్తి కేవలం ఈ అత్యంత వెనుకబడిన తరగతిలో లేని కులమైనంత మాత్రమే ఈ జాతులకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా నా పరిచయం మరిచిన మా విషయాన్ని గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం చేసింది సార్. నా పరిచయం మీన్స్ ఉద్దేశం సంచార జాతుల పరిచయం మరిచిన నాయకులకు ప్రభుత్వానికి పాలకులకు కానీ తిరిగి ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాలకు ఇలాంటి మీటింగ్లు మీ ద్వారానే మొదలు పెడతా ఉన్నాం సార్. దయచేసి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని స్వాగతంతో మొదలు పెడుతూ మా చిన్న పరిచయాన్ని మీకు గుర్తు చేస్తాం సార్. 1871లో అంటే స్వతంత్రానికి పూర్వమే 2,78,368 మంది మీద కేసులైంది. ఈ జాతుల మీద ఈ భారత ప్రభుత్వం పెట్టిన ఈ కులాల అంటే గుర్తింపు పడ్డ కులాలు స్వతంత్రానికి ముందే 2,78,368 మంది మీద కేసులైంది. బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. అప్పుడు 500 కులాలుండే 127 గ్రూపులుండే ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుడు 11 సెటిల్మెంట్ ఏరియాలు ఉన్నాయి. అందులో కూడా మనలో బలవంతంగా 1871లో మనల ఈ దొంగలుగా పరిగణించి 81 ఏళ్ళు స్వతంత్రం వచ్చినాక కూడా 3 ఏళ్ల దాకా మమ్మల్ని ఆ దొంగలుగా పరిగణిస్తే అప్పటి భారత ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉన్న భారత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 81 ఏళ్ల తర్వాత వీళ్ళని విముక్త జాతులుగా 1952 ఆగస్టు 31 ప్రకటించింది. ఆ 1951లో ప్రకటించింది కానీ అప్పుడు 81 ఏళ్ళు దొంగలు ఉన్న మనం 1952లో మమ్మల్ని ప్రకటించినా కూడా మళ్ళా 2008 దాకా 2006 52 సంవత్సరాల దాకా వీళ్ళని పట్టించుకోలేదు. స్వతంత్రం వచ్చినాక 52 ఏళ్ళ దాకా మళ్ళా 2006లో ఈ డిఎన్టీ అంటే ఏంది పాపం ఎటుపోయిందని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక జాతీయ కమిషన్ వేసింది డిఎన్టీలో 52 సంవత్సరాల తర్వాత. అయినా ఇవాళ 2024 సార్ 21 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఆ కమిషన్ పెట్టుకున్న పాపాను పోలే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దీనికి అనుకూలంగా ఒక కమిషన్ వేసింది, నివేదిక కొడుతుంది. అది నేషనల్ ఇష్యూలలో ఉన్న ఇప్పుడు 1,123 కులాలు జాతీయంలో ఇప్పుడు ఈ వ్యవస్థ జరుగుతూ ఉంది. నా పరిచయంలో సంచార జాతి సంఘాన్ని పరిచయం చేసిన నా వ్యక్తిగత పరిచయం వచ్చేసి పేరు శ్రీనివాస్ తిపిరిశెట్టి, గోత్రాల కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా, సంచార జాతుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి ఒక విభాగం నుండే కాకుండా అన్ని సంఘాలను నా మిత్రులను అందరినీ అన్ని సంఘాలు ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలను ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న 52 కులాలతో సమ్మేళనమై నా పరిచయం మర్చిపోయిన మమ్మల్ని గుర్తు చేసుకోండి అను నినాదంతో అన్ని 52 కులాలను కలుపుకొని మిగతా జాతీయ సంఘాలు కానీ రాష్ట్ర సంఘాలు కానీ డిఎన్టీ సంఘాలతో పాటు బీసీ సంఘాలను కూడా కలుపుకొని వాళ్ళ ద్వారా మేమేమంటున్నామంటే బీసీలలో మేము భాగమే, బీసీ ఉద్యమంలో మేము భాగమే. కానీ మమ్మల్ని ఎందుకు మరుస్తారు ఈ 52 కులాలను సంచార జాతులను పిలుస్తాను, మేము వస్తున్నాం, కనీసం మాట్లాడే అవకాశం కూడా మాకు ఇస్తలేదు అని. ఎలక్షన్లో కూడా పాలక పక్షాలకే కాకుండా ప్రతిపక్షాలకు కూడా మా మాట వినకుండా, మా మాటకు విలువ లేకుండా, మా ఓటుకు విలువ లేదనే నినాదంతో అన్ని పార్టీలతో పనిచేసినాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేజర్ సంఘం సపోర్ట్ కూడా పత్రికా పథకం ద్వారా కూడా చేయడం జరిగింది సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మీరు అనుకున్నట్టు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మేము జాతీయ కమిషన్ ప్రకారం ఒక్కొక్క రాష్ట్రంలో 12% ఖచ్చితంగా జనం ఉన్నదని జాతీయ నివేదికలు చెప్తా ఉన్నాయి. అంటే దాని ప్రకారం ఈ రాష్ట్రంలో దాదాపు 40 లక్షలు ఉన్నట్టు 52 కులాలు. కానీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఏమైందంటే 3,89,000 ఫ్యామిలీలు ఉన్నట్టు, కుటుంబాలు ఉన్నట్టు 3,88,000 మందే ఉన్నట్టు సమాచారం ఇచ్చింది. అది మా కులాలలో కొంతమంది కులం గురించి చెప్పుకోకను సమయపాలన వీళ్ళు వాళ్ళ ఊరుకునే జరుగుతుంది సార్. ఇప్పుడున్న మాకున్న సమాచారం ఏంటంటే సంచార జాతుల సంఘం కొరకు సంచార జాతులను కొన్ని కులాలను 4 ఫెడరేషన్ కులాలను పక్కకు పెట్టి